హాయ్ హలో యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ సీతారాముల కళ్యాణం జరిగింది. ఎలా జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఏంటి బాల ఈ కొత్త గెటప్? గుడికి వచ్చినప్పుడు ట్రెడిషనల్గా రావాలి కదా మిత్రమా. అంత ట్రెడిషనల్ ఫాలో అయ్యేవాడివి గుడిలో ఈ పను లేదు మిత్రమా. నీకు ఒక కూతురు కూడా ఉంది. ఈ రొమాంటిక్ సీన్స్ అవసరమా నీకు? హలో, అది రొమాంటిక్ సీన్ కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసిన సీన్. ఆమె కాలు జారి కింద పడుతుంటే నేను పట్టుకున్నా, అంతేనా? ఇంకేమన్నా ఆమె కావేరి అనుకొని క్లోజ్గా మూవ్ అవుతున్నాం? అవును, తను కావేరి కాబట్టే అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాను. ఆమె కావేరి కాబట్టే ఆమెని కాపలా కాస్తున్నాను. ఇలా చెప్తే నీకు హ్యాపీనా? కానీ అది నిజం కాదు. తను కావేరి కాదు, పీటీ టీచర్ ఉషా. తను పనిచేసే స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని నేను ఆటోలో డ్రాప్ చేస్తాను కాబట్టి మేమిద్దరం అంత క్లోజ్గా మూవ్ అయినాం, అంతే. కాదు, అంతకు మించి నీకు ఏమన్నా అనుకుంటావా? అనుకో. తను కావేరి కాదు అంటావు. అవును, తను కావేరి కాదు అని ఇంత కన్ఫామ్గా చెప్పినప్పుడు తనని నేనేమైనా చేస్తే నువ్వు రియాక్ట్ అవ్వవు కదా. ఒక్కసారి తనని టచ్ చేసి చూడు, ఏమవుతుందో తెలుసు. అది ఏదైనా నువ్వు తప్పు అని నాకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతానో నీకు తెలుసు కదా. నా మిత్రుడిగా నా రియాక్షన్ ఏంటో నాకన్నా నీకే బాగా తెలుసు కదా. ఇలా మనము మాటల యుద్ధం చేయడానికి మనం గ్రౌండ్లో లేము, గుడిలో ఉన్నాం. మనం గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాం, వెళ్ళిపోదాం అంతే. అమ్మ, చిట్టీలో ఎలా వచ్చాయి మా పేర్లు? ఆ దేవుడు నువ్వే రాసావా ఏంటి? లేదమ్మా, ఆ దేవుడే రాసిండొచ్చు. నేను గుడికి వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తాను. కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళు కనిపించని చిన్ని కాదు నీకు. దిక్కులు చూసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి నువ్వు తప్పు చేసి గుద్దింది నువ్వు, మళ్ళీ బుర్జల పడింది నువ్వు, మళ్ళీ చిన్నినంటావేంటి? నువ్వు తప్పు చేసి మళ్ళీ చిన్ని మీద చెయ్యెత్తుతావేంటి? ఇంకొకసారి ఇలా చేస్తే తోక కత్తిరిస్తా, జాగ్రత్త. పద చిన్ని. అమ్మాయి, అలా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు గొడవ పడొద్దు, మన పరువు పోతుంది. కళ్యాణం మొదలవుతుంది, పద. ఇలా మురికి బట్టలతోటే రావాలన్నా? పక్కల బట్టల షాప్ ఉంది, కొందాం రా. వెళ్ళి పట్టుపట్టలు కట్టుకొని వస్తే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. ఏంటి బ్రో ఇలా కూర్చున్నారు? ఏం లేదమ్మా, నాకు ఆ బాలరాజుతో నువ్వు ఆ కార్యక్రమం చేయడం ఇష్టం లేదమ్మా. అసలు నీ పేరు వానితో పాటు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికిటా అర్థం అవ్వట్లేదమ్మా. వాడు నా చెల్లెల జీవితం నాశనం చేసిన వాడు. అతనితో పాటు కలిసి నువ్వు సేవ చేయడం నాకు ఇష్టం లేదు. అది నువ్వు ఎలా చేస్తావో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు కూడా ఇష్టం లేదు బ్రో అతనితో సేవ చేయడం. ఎలా తప్పించుకోవాలో ప్లాన్ తట్టట్లేదు. తప్పు టీచర్ అమ్మ, తప్పు. దేవుడు మీ ఇద్దరితోటి కళ్యాణం జరిపించాలనుకున్నాడు. నువ్వు అలా చేయొద్దు. అలా తప్పించుకోవడానికి చూడడం తప్పమ్మా. నేను చిన్నదాన్ని, మీకు అర్థమవుతుంది అనుకుంటా. శివురానికి నేర్నే చీమైన కుట్టదు అని ఆ రాముడు వాళ్ళ ఆజ్ఞతోటే మీ పేర్లు వచ్చాయి అనుకొని ఈ సేవ చేయండి టీచర్ అమ్మ. అలాగే చిన్ని. దేవుడా, మా కుటుంబంని మంచిగా కాపాడు. దేవుడా, మా చిన్నిని మా కావేరిని కాపాడేటట్లు చూడండి. దేవుడా, మా అమ్మ నాన్నని ఎలా అయినా కాపాడండి. ఏంటో ఈసారి ఏం జరగట్లేదు, అనుకునే ఏం జరగట్లేదు. బావుగారి పరుగుపడితో మనకు మంచిగా సీతారాముని కళ్యాణం జరిపిస్తామేమో అనుకున్నాం, కానీ మన చేతుల మీద సేవలు ఒక్కడి కూడా జరగలేదని బాధపడాలో, మహి వాళ్ళ టీచర్తో సేవలు చేసుకుందని ఆనందపడాలో ఏది అర్థం అవ్వట్లేదు. ఇంతకు నువ్వు బాధపడుతున్నావా, సంతోషపడుతున్నావా? నా బాధని నీకు పంచుకుంటున్నాను. నువ్వు పంచుకున్నట్లు లేదు, పెంచుతున్నట్లుంది బాధని. ఇదేం బావగారు, చిన్నమ్మాయి ఇలా మాట్లాడుతుంది? ఆమె కరెక్ట్గానే మాట్లాడుతుంది. జరిగిన దాని గురించి తలుసుకుంటే గుండె మండిపోతుంది. మీరు అలాంటి దాన్ని మీరు వచ్చి ఇలా మాట్లాడితే కోపం రాదా? పెద్దక్క, మహి ఎక్కడున్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళు. ఏంటి పెద్ద వదిన గారు వెళ్ళట్లేదు? సరే, వెళ్తున్నా. బావ మర్దలు మాట్లాడుకోవడానికి నన్ను తరిమేస్తున్నారు. బావ, తొందరగా ఏదో ఒకటి చేయండి, కళ్యాణం అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు, ఉషా టీచర్ వాళ్ళు. ఏదో ఒకటి చెయ్యి బావా, తొందర పడకు నాగవల్లి.